లాంటి వ్యక్తిని నేను చూడలేదు, నేను చనిపోయే వరకు చూడని కూడా ఇది గ్యారంటీ ఇస్తాను మీకు. కాకపోతే 100% నేను ఆయన నెక్స్ట్ 5 yearsలో మాత్రం, కమింగ్ 5 yearsలో మాత్రం 2.5 years అనేది కళ్యాణ్ అన్న సీఎంగా ఉండాలి. ఇంకా నా పర్సనల్గా అయితే లోకేష్ బాబు ఇంకొక 2.5 years ఉండాలని నా పర్సెప్షను. లేదు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉంటారా లేకుంటే ఇంకోళ్ళు ఉంటారా అనేది నన్న బిజినెస్. బట్ దీనికోసం నేను ఈ 175 కాన్స్టిట్యున్సీస్లో వెళ్ళి, మా కాన్స్టిట్యున్సీ పీలేరు దాంతో స్టార్ట్ చేస్తాను. 175 కాన్స్టిట్యున్సీ పిఠాపురంలో క్లోజ్ చేస్తాను. ప్రతి జన సైనికుల్ని అక్కడ లోకల్గా గ్యాదర్ చేసి పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చి 175 కాన్స్టిట్యున్సీలు తిరిగి కమింగ్ 2.5 yearsలో మాత్రం నెక్స్ట్ గవర్నమెంట్లో 2.5 years 100% కళ్యాణ్ అన్న ఉండాల్సిందే. ఇది ఫిక్స్డ్. ఇది నేను కళ్యాణ్ అన్న భక్తుడుగా చెప్తున్నాను. ఒకవేళ ఇది దీన్ని కాంట్రవర్సీగా తీసుకున్నా నేనేం ఫీల్ అవను. నేను ఒక కాపు బిడ్డగా కూడా చెప్తున్నాను. బట్ నాకు 2 ఆడబిడ్డలు నా బిడ్డల మీద నాకు కొలిపించలేదు, నేను నమ్మే అయ్యప్ప స్వామి మీద నాకు కొలిపించలేదు. బట్ అయినా సరే ఆ రోజుల్లో మా నాన్నగారు ఆ టైంలో రంగ గారు సీఎం అనుకున్నారు, అవలేకపోయారు. ఇవాళ అయితే కళ్యాణ్ బాబు అవ్వాల్సి ఉంది. వర్స్ట్ కేసులో 2.5 సంవత్సరం అయినా సరే దానికోసం రిలే నిరాహార దీక్షలు చేస్తా, అవసరమైతే నిజంగానే నిరాహార దీక్ష చేస్తా. ఎండ్ వరకు ఎక్కడికి వెళ్ళాలో ఎండ్ పాయింట్ అక్కడ వరకే.